హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఏ టూల్ నేర్చుకున్నా, ఏ టెక్నాలజీ నేర్చుకున్నా లాంగ్ రన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన కాన్సెప్ట్స్ గుర్తుండడం లేదు. ప్రశాంత్, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చుంటానే వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ మనకి గుర్తు రావడం లేదు ప్రశాంత్ అనేసి అడుగుతూ ఉంటారు. ఎంతో మందికి మేము ట్రైన్ చేసి ఎన్నోసార్లు మేము ఆ కమాండ్స్ని ప్రాజెక్ట్లో మేము రన్ చేస్తూ ఉంటాం, అలానే ట్రైనింగ్లో చెప్తా ఉండి మాకు అలవాటు ఉంటుంది. కానీ మీరు మాలాగా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలనేటువంటి పర్సనల్ ఒపీనియన్తో చెప్తున్నాను. ఓకే, లీక్ చేసేనా, ఎలా గుర్తుపెట్టుకోవాలని ఏం లేదు. నథింగ్ గైస్, నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాన్సెప్ట్, క్యూబర్నెటీస్ కానీ, డాకర్ కానీ, లైనెక్స్ కానీ, కళ్ళు మూసుకొని ఒక కాన్సెప్ట్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైనెక్స్ ఫైల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లైనెక్స్ ఫైల్. ఓకే, అంటే జస్ట్ వరకే డమ్మీ ఒక ఇమేజ్ తీసుకొని చెప్తున్నాను. ఇది ఒక లైనెక్స్ ఫైల్ అనుకోండి. ఈ లైనెక్స్ ఫైల్ లైనెక్స్ కమాండ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, ఆ లైనెక్స్ కమాండ్స్ని ఏ సిచ్యువేషన్లో వాడున్నాను నేను క్లాస్లో చెప్పాను, నా ప్రాజెక్ట్లో నేను ఎలా వాడున్నాను అన్నీ డిస్కస్ చేశాను. కానీ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, చూడండి, ఇది ఒక ఫైల్ అనుకోండి. ఈ ఫైల్ని క్రియేట్ చేయాలంటే క్యాట్ కమాండ్ ద్వారా లైనెక్స్లో ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, విఐ కమాండ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, అలానే టచ్ కమాండ్ ద్వారా ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, విఐఎం కమాండ్ ద్వారా ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక ఫైల్ని క్రియేట్ చేసాం, సరే బాగానే ఉంది. ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఫైల్లో ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలంటే క్యాట్ ద్వారా కూడా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, విఐ కమాండ్ ద్వారా డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, విమ్ కమాండ్ ద్వారా డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నాయి ఒక ఫైల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడానికి. ఓకే ఫైన్, డేటాని ఇన్సర్ట్ చేసావు. ఒక ఫైల్ని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ తీసుకెళ్లాలంటే కాపీ కమాండ్ ఉంది, ఎంవి కమాండ్ ఉంది. రెండింటికి డిఫరెన్సెస్ చూడండి, ఏ సిచ్యువేషన్లో వాడాలి అని. ఓకే, ఒక ఫైల్ని రిమూవ్ చేయాలనంటే ఆర్ఎం కమాండ్ ఉంది. ఒక ఫైల్కి రీనేమ్ చేయాలనంటే ఎంవి కమాండ్ ఉంది. ఒక ఫైల్లో ఓకే, ఏ టైప్ ఆఫ్ ఫైలు, ఓకే ఎంత డేటా ఉంది, ఎప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేసావు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడాలంటే ఎల్ఎస్ అనే కమాండ్ ఉంది. ఓకే, ఈ ఫైల్ని ఒక డైరెక్టరీ లోపల ప్లేస్ చేయాలనంటే కాపీ కమాండ్ యూస్ చేయండి. అదే డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే ఎంకేడిఆర్ కమాండ్ యూస్ చేయండి. ఓకే, అలా మల్టిపుల్ వేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైలు. ఓకే, ఈ ఫైలు ఎంత సైజు ఉంది డిస్ప్లే చేయాలంటే ఎల్ఎస్ కమాండ్ రన్ చేయమన్నాను. అలానే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి మనకి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఏ ఫైల్ మ్యాక్సిమం సైజ్ తీసుకున్నది షార్ట్ కమాండ్ వాడండి. ఓకే, సో అండ్ సో ఫైలు ఏ ఫైల్ అయితే ఎక్కువ మెమరీ తీసుకున్నది, ఎంత మెమరీ డిస్ప్లే చేయాలంటే ఆ కమాండ్, ఆ పర్టికులర్ కమాండ్, ఆ కమాండ్ వాడి డిస్ప్లే చేయండి. అలానే ఈ ఫైల్ లోపల ఏ డేటా ఉంది, ఈ ఫైల్ లోపల ఏ డేటా ఉందో డిస్ప్లే చేయడానికి గ్రెప్ అనే కమాండ్ వాడండి సెర్చ్ చేయడానికి. అలానే ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటా, ఆల్రెడీ ఉన్నటువంటి డేటాని ఏదైనా ఓవర్ రైట్ చేసి అంటే రీప్లేస్ చేసి మళ్ళీ అదే ఫైల్కి డంప్ చేయడానికి స్ట్రీమ్ ఎడిటర్ సెడ్ అనే కమాండ్ వాడండి. ఓకే, అలానే ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని డిస్ప్లే చేయడానికి, టాప్ 10 లైన్స్ డిస్ప్లే చేయడానికి, లాస్ట్ 10 లైన్స్ డిస్ప్లే చేయడానికి హెడ్ అండ్ టెయిల్ కమాండ్స్ వాడండి. ఓకే, అలానే మోర్ అండ్ లెస్ కమాండ్స్ ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని డిస్ప్లే చేసేదానికి వాడండి. ఓకే, అలానే ఈ ఫైల్ని సాఫ్ట్ లింక్ కానీ హార్డ్ లింక్ కానీ ఈ ఫైల్ని బేస్ చేసుకొని కానీ డైరెక్టరీని బేస్ చేసుకొని ఇన్ డీటెయిల్ చెప్పున్నాను నేను క్లాస్లో. ఈ ఫైల్ని బేస్ చేసుకొని కానీ సాఫ్ట్ లింక్ని క్రియేట్ చేయాలన్నా, హార్డ్ లింక్ని క్రియేట్ చేయాలన్నా ఎల్ఎన్ అనే కమాండ్ని యూస్ చేసి క్రియేట్ చేయండి. అంటే ఒక ఫైల్ తీసుకుంటేనే మనకి ఎన్ని వేస్లో అన్ని కమాండ్స్ ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి చూడండి. ఎన్ని వేస్లో అన్ని కమాండ్స్ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అలానే ప్రతిదీ గైస్, ప్రతిదీ ఈవెన్ ఎనీ సబ్జెక్ట్ నెక్స్ట్ వీడియోలో డాకర్ కూడా చెప్తాను నేను. చెప్పి మాకు అలవాటు అయిపోయింది అంతే అది. ఓకే, ఎంతోమందికి చెప్పుకుంటాం కాబట్టి అలవాటు అయిపోయింది మాకు. వర్క్ అదే, క్లాసు అదే. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. లాంగ్ రన్లో ఒక స్టోరీ బిల్డ్ చేసుకొని బిఫోర్ గోయింగ్ టు బెడ్, ఓకే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఐ లర్న్ టుడే. ఓకే, ఈ కమాండ్స్ నేర్చుకున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్ళు మూసుకొని చెప్పగలగాలి. అప్పుడే నువ్వు ప్యానల్ని హ్యాండిల్ చేయగలవు. జస్ట్ నేను లైనెక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను అంతే. ఓకే, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలా డెవాప్స్లో అని కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేస్తే నేను ట్రై చేస్తాను ఆ వీడియోస్ తీయడానికి. అలానే మీకు కానీ డెవాప్స్ విత్ AWS క్లౌడ్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ 5 months కోర్స్ డ్యూరేషన్ కానీ మీరు నేర్చుకోవాలనుకోని కానీ ఫీల్ అయితే ఖచ్చితంగా కేకే ఫండా. ఐఎమ్ ద ప్రశాంత్ రెడ్డి. ఐ హ్యావ్ 9 years ఆఫ్ IT ఎక్స్పీరియన్స్. ఐ క్లియర్డ్ 3 times గేట్
గైస్ ఐఎమ్ ద ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్. డెవాప్స్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చెప్పగలను. డెవాప్స్ నాకు అరౌండ్ 6 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2 years ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కోడింగ్ ఆల్సో. డెఫినెట్లీగా మీకు హెల్ప్ అవుతుంది. టీచింగ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఎంతోమందిని జావా మీద డెవాప్స్ మీద ట్రైన్ చేసి పుష్ చేస్తున్నాం హై ప్యాకేజెస్ కోసం. డెఫినెట్లీ ప్లీజ్ రీచ్ అవుట్ మీ త్రూ వాట్సాప్. కంప్లీట్ సిలబస్ కావాలంటే KKDevOps.comకి వెళ్ళిపోండి, సెర్చ్ చేయండి, ఒకసారి సెర్చ్ చేయండి. సిలబస్ ఏంటి కవర్ చేస్తున్న డాకర్ క్యూబర్నెటీస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్, బై బై.